బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రిన్ దాదాపు 19 ఏళ్ల తర్వాత తిరిగి కోల్కతాలో అడుగుపెట్టారు. ఆమె కోల్కతాలోని రవీంద్ర సదన్‌లో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు బెంగాల్‌కు రావచ్చు. మీ భద్రత బాధ్యత నాది" అని తస్లీమా నస్రిన్‌కు హామీ ఇచ్చారు. తస్లీమా నస్రిన్ తన రచనల ద్వారా ఇస్లామిక్ వాదాన్ని ప్రశ్నించినందుకు 1994లో బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత ఆమె ఐరోపాలో కొంతకాలం ఉండి 2004 నుంచి 2007 వరకు కోల్కతాలో నివసించారు. అయితే ఆమె రాసిన ద్వికండితో పుస్తకానికి వ్యతిరేకంగా 2007 నవంబర్లో కోల్కతాలో తీవ్ర స్థాయిలో హింసాత్మక నిరసనలు చెలరేగాయి. నగరంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని కూడా మోహరించాల్సి వచ్చింది. అప్పటి సిపిఐ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం ఆ పుస్తకంపై నిషేధం విధించడమే కాకుండా తస్లీమాను కోల్కతా వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఆ తర్వాత వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆమె రావడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో దాదాపు 2 దశాబ్దాల పాటు తనకిష్టమైన కోల్కతా నగరానికి ఆమె దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇటీవల బెంగాల్ రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పుల అనంతరం తస్లీమా నస్రిన్ కు మళ్లీ కోల్కతా సందర్శించేందుకు అనుమతి లభించింది. రవీంద్ర సదన్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి సువేందు అధికారి, గతంలో ఉన్న భయాందోళనల వాతావరణం, ఆంక్షల రోజులు ముగిశాయని అన్నారు. కొత్త ప్రభుత్వంలో భావ ప్రకటన స్వేచ్ఛకు, రాజ్యాంగ హక్కులకు పూర్తి రక్షణ ఉంటుందని, బెంగాల్లో ఎవరైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయవచ్చని స్పష్టం చేశారు. తస్లీమా నస్రిన్ భద్రతకు సంబంధించి ముఖ్యమంత్రిగా, హోంశాఖ బాధ్యుడిగా పూర్తి బాధ్యత తనదేనని ఆయన వేదికపై నుంచి హామీ ఇచ్చారు. যেখানে সংবিধানের প্রতিটি স্তম্ভ সুরক্ষিত, সেই পশ্চিমবঙ্গে সবার আসার সুযোগ রয়েছে, সবার কথা বলার বাক স্বাধীনতা রয়েছে এবং আজকে অত্যন্ত প্রিয় সম্মানীয় লেখিকা তসলিমা নাসরিন মহোদয়া এই বঙ্গভূমিতে গতকাল পদার্পণ করেছেন, আজকে কর্মসূচি করছেন। এটার মধ্য দিয়ে প্রমাণিত হয়েছে নতুন সরকারের হাতে এই বাংলার গণতন্ত্র, সংবিধান, বাক স্বাধীনতা, মৌলিক অধিকার সুরক্ষিত। এখানে কোনোভাবে ধমক চমক, দেখে নেব, আটকে দেব, এসব জিনিস অতীত হয়ে গেছে। উনি আসছেন শুনে আমি এখানে আমন্ত্রিত নই। আসছেন শুনে আমি শুধু মুখ্যমন্ত্রীও নয়, তথ্য সংস্কৃতি দপ্তরেরও মন্ত্রী। আমি উনাকে স্বাগত জানালাম বন্দে মাতরমের সার্ধশতবর্ষ ঋষি বঙ্কিমচন্দ্রের ছবি দিয়ে। পশ্চিমবঙ্গে আপনি স্বাগত। আপনি লেখিকা, আপনার লেখা সবাই পড়ে, আপনার গুণগ্রাহীর সংখ্যা প্রচুর। আপনি এখানে ভালো করে বলুন এবং পশ্চিমবঙ্গের যে ব্যবস্থার পরিবর্তন হয়েছে সেইটা নিশ্চিতভাবে আপনার অভিজ্ঞতায় আপনি দেখেছেন। একবার নয়, আপনি যখনই মনে করবেন বারে বারে আসবেন। সুরক্ষিত পশ্চিমবঙ্গে আপনাকে নিরাপত্তা দেওয়ার দায়িত্ব রাজ্যের মুখ্যমন্ত্রী তথা পুলিশ মন্ত্রী শুভেন্দু অধিকারীর। সবাই খুব ভালো থাকবেন, সবাই খুব ভালো থাকবেন। শুধু মুখের পরিবর্তন হয়নি, ব্যবস্থারও পরিবর্তন হয়েছে। ఈ సందర్భంగా తస్లీమా నస్రిన్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "నా కోసం కోల్కతా తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి.
అన్యాయం చాలా కాలం సాగవచ్చు, కానీ శాశ్వతంగా ఉండదని ఇది నిరూపించింది అని వ్యాఖ్యానించారు. తనకు భద్రత కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే, ఈ కృతజ్ఞత అనేది ఏ రాజకీయ పార్టీకి విధేయత ప్రకటించడం కాదని, తాను కేవలం మహిళా హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ కోసమే మాట్లాడతానని స్పష్టం చేశారు. বাংলাদেশে আজ মৌলবাদ ও সাম্প্রদায়িকতার বিস্তার ভয়াবহ। রাজীব হায়দার, অভিজিৎ ঘোষ, ওয়াশিকুর রহমান বাবু, ওয়াশিকুর রহমান বাবু, অনন্ত বিজয় দাস, নিলয় নীল, ফয়সল আরিফিন দীপন সহ অনেক সাহসী মুক্ত চিন্তককে জিহাদি সন্ত্রাসীরা নৃশংসভাবে হত্যা করেছে। তাদের অপরাধ ছিল তারা প্রশ্ন করেছিলেন, ইসলামের বৈষম্যমূলক বিধানের সমালোচনা করেছিলেন, অবিশ্বাসীদের দমন এবং বাক স্বাধীনতার পর আক্রমণের সত্য তুলে ধরেছিলেন। তাদের হত্যা করে সমাজকে একটি বার্তা দেওয়া হয়েছে, প্রশ্ন করলে মৃত্যু, নীরব থাকলে জীবন। আমি সেই শর্ত মানি না। যে জীবন নীরবতার বিনিময়ে কিনতে হয় সেটি স্বাধীন জীবন নয়। কিন্তু প্রশ্নকে হত্যা করা যায় না। একজন প্রশ্নকারীকে হত্যা করলে সেই প্রশ্ন আরো বহু মানুষের কণ্ঠে ফিরে আসে। যে সমাজ তার সমালোচককে হত্যা করে, কারাগারে পাঠায় বা নির্বাসিত করে, সে সমাজ সমালোচককে নয়, নিজের ভবিষ্যৎকেই হত্যা করে, বন্দী করে বা নির্বাসিত করে।